హాయ్ ఫ్రెండ్స్, నేను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న వరిధాన్యము, మినుములు, ఆవాలతో పాటు కూరగాయలు వీటిలన్నిటితో పాటు నేను సేంద్రియ పద్ధతిలో పండించిన పసుపు దుంపలు, మామూలు పసుపు, అలాగే ఆయుర్వేదంలో ఉపయోగించే నల్ల పసుపు దుంపలు తెప్పించి నెల రోజుల నాడు వీటిని నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఇప్పటికి ఈరోజు ఇంత వచ్చినవి. ఇవి వర్షాల మాలాన చాలా బాగా వస్తున్నాయి. ఈ నల్ల పసుపునేమో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మనకు నిత్యం ఉపయోగపడే పసుపునేమో మామూలు పసుపునేమో ఇంట్లో వాడుకుంటాకు ఉపయోగపడుతుంది. నేను ధాన్యము, అపరాలతో పాటు కూరగాయలు, ఈ మనకి నిత్యానికి ఉపయోగపడే పసుపును కూడా పండించే విధానాన్ని మీకు చూపించడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది 6 నెలల పంట. ఇక్కడ ఒకే సాట ఉన్నాయని మీరేమి ఫీల్ అవ్వక్కర్లేదు. వీటిని తీసి వేరే సాట పెట్టి పండించిన తర్వాత ఎంత పండింది ఏంటి మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది నా సేంద్రియ పద్ధతి.